దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఓకే ఓకే శ్రవణ్ గారు, అంటే ఇది ఒక సీరియస్ అంటే మనం రాజకీయాలకు అతీతంగా ఈ చర్చను చేయవలసిన అవసరం ఉంది. ఇది ఒక పెద్ద వైరస్ ఇన్ ద గవర్నెన్స్ ఇస్ ది అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్. అది కింది స్థాయిలో కావచ్చు, లేకపోతే సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు కూడా పెర్క్యులేట్ కాబట్టేటువంటి ఒక వైరస్. ఈ వైరస్ కోవిడ్ లెక్క మొత్తం అందరికి వచ్చిందా అంటే అందరికి రాకలేదు, కొంతమందికి వచ్చిండొచ్చు, కొంతమంది రాకపోవచ్చు. బట్ ఓవరాల్ గా సిస్టమ్ మనం చూసినాం గతంలో భారతీయుడు అని చెప్పిన సినిమా చూసి మనం ఒక్కడు కరప్షన్ చేస్తే కూడా ఒక వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయ్యేటువంటి ఒక పరిణామక్రమం ఉంటుంది. కాబట్టి impact of one officer being corrupt or one employee being corrupt is not confined to one incident. అది మొత్తం ఆ సిస్టమ్ అంతా కూడా కరప్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద వైరస్, ఇది ఒక సీరియస్ గా తీసుకోవాల్సిన పరిణామం. దీనికి పొలిటికల్ పార్టీ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ బాసెస్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక దుర్మార్గమైనట్టు ఒక నెక్సెస్. ఇది ఈ నెక్సెస్ యొక్క ఫలితమే. కాకపోతే మనం ఎంతసేపటికి ఏంటి అంటే, సరే ఇది ఎట్లా దొరికిందో, ఏం దొరికిందో, 200 కోట్లు ఎగ్జాగరేటెడ్ ఇమేజా, పేపర్ వాళ్ళు రాసిందా, మీడియా వాళ్ళు రాసిందా, whatever, we don't know. ACB official press release. Okay, then let's market believe it. నూనె శ్రీధర్ గురించి నేను ఒక్క వ్యక్తి గురించి మాట్లాడట్లేదు. హరే రామ్ ఇంతకు ముందు నెల క్రితం, ఓకే, అంతకుముందు బాలకృష్ణ, ఇట్లా చాలా ఉన్నాయి. నేను ఆకుల రాజే కాలం అప్పటి నుంచి నేను చెప్తున్నా. నేను ఏమంటున్నా సార్ అంటే, దొరికినోడు దొంగ అయిండు, దొరకనోడు దొరకలెక్కనే ఉన్నాడు. ఇవాళ నేను చాలా సందర్భాలు ఉంటుంది ఈ దేశంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మీద, లేకపోతే ఒక చీఫ్ సెక్రటరీ మీద, మనకి ఎక్కడో అక్కడిక్కడ కనబడతాయి నార్త్ లో కానీ, అట్లీస్ట్ ఈ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అట్లా కరప్షన్ కేసులు సరే లక్ష్మి గారు పోయినారు, ఇంకా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పోయినప్పటికీ కూడా నిరంతరంగా ఏదైతే ఏసీబీల పట్ల ఇవాళ ఏసీబీ చేస్తున్నటువంటి ఒక ఉద్యోగస్తుల పట్ల జరుగుతున్నట్టు ఒక దాడి ఏదైతుందో, ఇది పెద్దవాళ్ల పైన జరగట్లా, ఇది కేవలం కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగుల పైన జరుగుతా ఉంది. బట్ ఈ 200 తీసుకున్నారు, 500 ఇటువంటి జరుగుతున్నాయి. కానీ పెద్ద పెద్ద నేను ఎప్పుడు అనుకుంటుంటే, ఎట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బంజారా హిల్స్ లో ₹1,00,000 జీతం కంటే ఎక్కువ ఉండదు, 1,00,000-2 లక్షలు మ్యాక్సిమం. ఇప్పుడు 3 ఉండొచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ లో 1000 గజాల ప్లాట్ల ఇన్లెట్ల, బంజారా హిల్స్ లో 1000 గజాల ప్లాట్ల పెద్ద పెద్ద బంగ్లాలు ఎట్లా వస్తాయి, ఐపీఎస్ ఆఫీసర్ కి ఎట్లా వస్తాయి అని చెప్పని ఎప్పుడు అనుకుంటుండే. దీని పట్ల ఒక సీరియస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ రావాలా, ఈ బ్యూరోక్రటిక్ కరప్షన్ ను కంట్రోల్ చేయాలా. దాంతో పాటు మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్స్ ఇస్ పొలిటికల్ కరప్షన్, అంటే ఎలక్టోరల్ కరప్షన్. పర్టికులర్ గా మీరు ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అవినీతి, తదనంతరం పరిపాలనలో ఉన్నటువంటి ఒక అవినీతి, ఆ పరిపాలన అవినీతి అంటే బోత్ పొలిటికల్ బాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. కాబట్టి ఇదంతా కూడా ఒక విషయస్ వలయం. ఇది దీనికి రూట్ కాజు మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ పొలిటికల్ కరప్షన్, ఎలక్టోరల్ కరప్షన్. నువ్వు ఎన్నికలలో 40 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెట్టిన ఖర్చును రెజ్యూమ్ చేసుకోవాలి, వచ్చే ఎన్నికలకు మళ్ళీ డబ్బులు సంపాదించాలి. ఈ సంపాదనలో భాగంగా వాడు పెద్ద మొత్తం కొడతాడు, వీడు కిందోడు చిన్న చిన్న మొత్తాలు కొట్టుకుంటా మొత్తం కాదు. ఇది ఒక వ్యక్తి అంటే పెద్ద మొత్తం. నాట్ స్పెసిఫికల్లీ టాకింగ్ అబౌట్ 200 crores ఆఫ్ దిస్ ఫెలో. ఈ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, కాంటెక్స్ మాట్లాడుతున్నా. ఆయన దగ్గర 200 కోట్లు ఎట్లా దొరికినాయి అంటే పట్టరు, ఎవడోడు దొంగ దొరెవడు ఎవడోడు ఎట్లా పుట్టినాయి, లేకపోతే బినామీలా మంచా చెడా పట్టుకోండి. కానీ ఈ మొత్తం ఒక విష వలయం. ఇది ఈ విష వలయం అనేటువంటిది అనేక జీవితాలను నాశనం చేస్తుంది, సమాజ అభివృద్ధికి అవరోధకంగా మారుతుంది. కాకపోతే ఏసీబీ పనితీరు అంతా చిన్నోడి మీదనే ఉన్నది కానీ పెద్దోళ్ళ మీద లేదు అని చెప్తున్నా మీకు నేను. ఒక శాసనసభ్యుడి కూడా జీతం తీసుకుంటాడు, ప్రజల జీతమే తీసుకుంటాడు. నువ్వు ఎప్పుడన్నా రైడ్ చేసిండ్రా డిస్ప్రపోర్షనల్ ఎసెట్స్ అని చెప్పని? Why don't you do that? రేవంత్ రెడ్డి మీద చేశారు ఏసీబీ. ఏసీబీ ఏడ చేసింది? సిబిఐ చేసింది. నో డిఫెన్స్ చేసింది ఏసీబీ కేసు. నో దట్ ఈస్ ఓటుకు నోటు దొంగతనం. అదే నేను చెప్తాను. అది ఓటుకు నోటు దొంగతనం. అది ఓటుకు నోటు దొంగతనం. అది శాసనసభ్యుడు చేశారు, గవర్నమెంట్ అది వేరు ముచ్చట. నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా చిన్న చిన్న ఆఫీసర్లు చిన్న చిన్న వాళ్ళ మీద మాత్రమే అవినీతి నిరోధక శాఖ పనిచేస్తుంది. కానీ పెద్దోళ్ల మీద పెద్ద పెద్ద చేసింది కదా. ఇప్పుడు పెద్దోళ్లే వీళ్ళు పెద్ద చర్య తీసుకోని ఎస్సీఏ సూపరింటెండెంట్ ఇంజనీర్
ఎస్సీఏ. ఇప్పుడు వాళ్ళ ప్రతినిధులుగా ఉన్న జగదీష్ అన్న వాళ్ళు చెప్పాలా దేవుడు. బట్ ఇప్పుడు నువ్వు శ్రవణ చెప్పినట్టు వాస్తవానికి చాలా మంది కరప్షన్స్ ఉంటారు. అంటే ఇలా పొలిటికల్ కరప్షన్ ఉంటది, ప్రజల కరప్షన్ ఉన్నారు, పత్రికా మిత్రులు కరప్షన్ ఉన్నారు, ఉద్యోగులు కరప్షన్స్ ఉన్నారు. ఒక్కళ్ళని కాదు. ఈ కరప్షన్ అనేది ఎట్లా తగ్గియాలనేది మన ప్రభుత్వాలు ఆలోచించాలి తప్ప ఈయన ఒక భారత్ తిమ్మింగళ అవినీతి పడని చెప్పేసి ఆయన 30 కింద ఇల్లు కట్టుకున్నది కూడా అది చూపించారు. అంటే వాస్తవానికి ఇప్పుడే అని కాదు, తాతల ఆస్తులు కూడా ఉంటాయి కొన్ని. అంటే నేను అనేది ఏంటంటే మీరు పొలిటికల్ పార్టీ కరప్షన్ అని చెప్తా, రాజకీయ పార్టీలు కరప్షన్ చేసి ఈ ప్రాజెక్ట్ లో సంబంధించి వాటాలు ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీల దగ్గర తీసుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎలా ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ప్రజలకు ఇస్తున్నారు కదా. ఓటుకు మనం మునుగోడులో ఓటుకు 5,000 6,000 లేకపోతే హుజురాబాద్ లో ఓటుకు 5,000 6,000 ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ కాంట్రాక్ట్ సంస్థల దగ్గర వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నారు? అదే బయట కాంట్రాక్ట్ లో లేదా భూ కబ్జాలో చేసి తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఓకే, బట్ ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళేం ఈ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాట్ ఈఎన్సీ కదా. అదే ఈఎన్సీ స్థాయిలో జరిగితే ఏ విధంగా ఉంటుంది? ప్లస్ హెచ్ఎండిఏలో ఈ టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్, హైదరాబాద్ లో లేకపోతే రెవెన్యూ అఫీషియల్స్, రెవెన్యూలో తహసీల్దార్స్ లేకపోతే ఆర్డీఓ లెవెల్ లేకపోతే డిప్యూటీ మన ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా పట్టుకున్నారు కదా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. 8 లక్షలు ఎంతనో ఆయన పేరేమో ఉండే. అయితే మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ కరప్షన్ చేసి ఓట్లు కొనుక్కోవచ్చు అని చెప్పారు. పొలిటికల్ కరప్షన్ చేసి ఓట్లు కొనే విధంగా చేస్తున్నారు రాజకీయ. దాన్ని సమర్థించట్లే, తప్పే. అక్కడ స్టార్ట్ అయింది అది తప్పే. మరి మీరు అన్నారు కదా కరప్షన్, ప్రజలు కరప్షన్ లేకపోతే జర్నలిస్టు కరప్షన్. ఈ వినండి, నేను మాది కూడా చెప్తా. ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మీడియా సంస్థలకి ప్యాకేజీలు ఇస్తున్నాయి. ఓకే, మీడియా సంస్థలకు కూడా ఎన్నికల్లో ప్యాకేజీలు ఇస్తున్నాయి. నేను చెప్తా, మీడియా గనక స్వేచ్ఛగా చేయాలంటే గనక పబ్లిక్ ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్లు వస్తాయి కదా ఐపీఎల్, ఏం చేస్తున్నారు? జియో హాట్స్టార్ లేకపోతే ఐపీఎల్ లో 19 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. మీరు న్యూస్ ఛానల్ ఏమో పబ్లిక్ ఫ్రీగా చూస్తున్నారు. మేము పే ఛానల్ చేస్తే చూస్తారా పబ్లిక్? ఎందుకంటే 20 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు ఎట్లా మరి న్యూస్ ఛానల్ నడవాలంటే ఇంతమంది స్టాఫ్ కావాలి కదా. మేము రాజకీయ పార్టీల ఫండింగ్ మీద, ప్రభుత్వ ఫండింగ్ మీద ఆధారపడకుండా నిష్పాక్షికంగా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు శ్రీలంక పోండి, పాకిస్తాన్ పోండి, బంగ్లాదేశ్ పోండి, యుఎస్ పోండి, అన్ని న్యూస్ ఛానల్స్ కూడా పే ఛానల్స్. అన్ని న్యూస్ పేపర్స్ కూడా మినిమం రోజుకు 30 రూపాయలు కాస్ట్ ఉంటుంది. మనకు 3 రూపాయలకు 5 రూపాయలకు న్యూస్ పేపర్ వస్తుంది. దానివల్ల ఏంది, మీడియా సంస్థలు ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద ఆధారపడి అది చేస్తున్నాయి. సో పబ్లిక్ అడ్వైజ్ ఏంటంటే, మీరు న్యూస్ ఛానల్స్ కూడా క్రికెట్ చూసినట్టు, ఎంటర్టైన్మెంట్ చూసినట్టు దానికి కూడా డబ్బులు పెడితే, మా జీ తెలుగు న్యూస్ ఉంది 10 పైసలు నెలకు. ఓకే, 10 పైసలు పెట్టి ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే సంవత్సరానికి మాకు ఇచ్చేది రూపాయి. అది కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది. చెప్తున్నా, 19 రూపాయలు పెట్టి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. మీడియా కరప్షన్ గురించి మాట్లాడుతూ చెప్తారు మీడియా సంస్థలు కూడా ఎట్లా. ఒక్కటని కాదు, ఒక్క విషయం అని కాదు, కరప్షన్ అనేది ఎక్కడ ఉన్నదంటే అంతటా ఉన్నది. కానీ ఎట్లా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా అయితే, ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా 100 కోట్లు సంపాదిస్తే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది కదా. ప్రభుత్వ ఉద్యోగం చేసే తప్పే, పొలిటికల్ పార్టీ చేస్తే అందరూ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించని చాలా మందికి చూస్తున్నాం. ఎవరు చేసినా తప్పే అని నా భావన. నేను ప్రభుత్వ ఉద్యోగం సమర్థిస్తలేను, అది తప్పే. ఎక్కడో 2% 5% ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కరప్షన్ మొత్తం యావత్ ఉద్యోగుల మీద చూపించడం అనేది తప్పు అని చెప్తున్నాం. యావత్ ఉద్యోగులు అనట్లే, కామన్ గా. దేవిప్రసాద్ గారు